గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు రోడ్డు మార్గాలు ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో రైలు బస్సు మార్గాలకు అంతరాయం కలగడంతో ఇక విమాన సర్వీసులకు రద్దీ పెరిగింది. గన్నవరం విమానాశ్రయంలో రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కౌంటర్ల దగ్గర భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నారు ప్రయాణికులు. ఎక్కడికక్కడ రోడ్డు కనెక్టివిటీలు తెగిపోవడంతో ఇటు విజయవాడ, హైదరాబాద్, ముఖ్యంగా కోదాడ కావచ్చు, మున్నేరు వాగు పొంగడం వల్ల ఖమ్మం ఇటు చుట్టుపక్కలంతా కూడా కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా కట్ అయిపోవడంతో ఇక విమాన సర్వీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. టికెట్ కౌంటర్ల దగ్గర భారీగా క్యూ లైన్లను చూస్తున్న సందర్భం అయితే కనపడుతోంది. ప్రయాణికులకు తగ్గట్టుగా విమానాలు లేకపోవడంతో కూడా కొంత ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో విమాన ప్రయాణాలకు భారీగా రద్దీ పెరిగింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇటు రోడ్డు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, పలు రైళ్లన్నీ కూడా రద్దయిపోయాయి. కొన్ని చోట్ల ట్రాకులు కొట్టుకుపోయాయి, మరికొన్ని చోట్ల రోడ్లు, మెయిన్ జాతీయ రహదారి మీద ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది వరదంతా. దీంతో ఇటు బస్సు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు, రైలు సర్వీసులను కూడా రద్దు చేయడంతో అత్యవసర పని మీద వెళ్లే వాళ్ళు చాలా వరకు కూడా ఇటు ఫ్లైట్ టికెట్స్ను ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతో టికెట్ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే కనపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గన్నవరం విమానాశ్రయం దగ్గర ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నట్టుగా ఉంది. ఏంటేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారా లేదా? గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా విజయవాడ నుంచి వెళ్ళటానికి ఉన్నటువంటి కనెక్టింగ్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన నేపథ్యంలో విజయవాడ, హైదరాబాద్ వెళ్లే మార్గం నందిగామ దగ్గర బ్లాక్ అయింది. అటు తిరువూరు మార్గంలో కూడా హైదరాబాద్ వెళ్ళటానికి కూడా గండ్లు పడిన వాగులకి గండి పడటంతో అక్కడ కూడా ఆ రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు రైల్వే ట్రాక్ల మీద కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో రైళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ నెల 6వ తారీఖు వరకు కూడా 135 రైళ్లు కూడా రద్దయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లాలన్నా కూడా బస్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక బెంగళూరు వైపు వెళ్లే కాజా ఏదైతే టోల్ గేట్ ఉందో మంగళగిరి దగ్గర అక్కడ కూడా వాహనాలు రాకపోవడం నిలిచిపోవడంతో ఏకైక మార్గంగా ఉన్నటువంటి విమాన ప్రయాణాలనే విజయవాడ వాసులు కానీ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ ఎంచుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గన్నవరం విమానాశ్రయానికి సాధారణ రోజుల్లో ఉండే రద్దీతో పోలిస్తే చాలా ఎక్కువగా ప్రయాణికుల రద్దీ పెరిగినట్టుగైతే తెలుస్తుంది. ఎక్కువగా విమాన ప్రయాణాలకి ముందస్తుగానే టికెట్లను బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికప్పుడు వచ్చి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి టికెట్ కౌంటర్ల దగ్గర కూడా టికెట్లు తీసుకొని వెళ్లే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో అటు రోడ్డు మార్గము, రైలు మార్గాల్లో కూడా విజయవాడ పరిసర ప్రాంతాల కనెక్టివిటీ కట్ అయిన నేపథ్యంలోనే ఇక అత్యవసర ప్రయాణాలకు వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా నేరుగా విమానాల ప్రయాణాల ద్వారానే వెళ్తున్నట్టుగైతే మనకి అర్థమవుతుంది. మరి చాలినని విమాన సర్వీసులు లేవు, మరి అక్కడ టికెట్ కౌంటర్ల దగ్గర ఏమో రద్దీ పెరుగుతోంది. అక్కడ ఉన్న అధికారులు ఏమన్నా ప్రయాణికులతో మాట్లాడే అవకాశం ఉందా? ఉన్న సర్వీసుల వరకు మాత్రమే ప్రయాణికులకి అందుబాటులో ఉన్న విమానాలలో టికెట్లు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇక అప్పటికప్పుడు సర్వీసులు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే ఆక్యుపెన్సీ ఉంటుందో దానికి అనుగుణంగా మాత్రమే ప్రస్తుతం వెళ్తున్నారు. ఆన్లైన్ లో సీట్లు ఏమన్నా ఖాళీగా ఉంటే వాటిని బుక్ చేసుకుంటున్నారు. ఇక కొన్ని పరిస్థితుల్లో నేరుగా అక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు తీసుకొని వెళ్తున్నారు. అధికారులు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు తప్ప టికెట్లను పెంచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.